ఓం శ్రీ పరమాత్మనే నమః. సుందరకాండము 33వ సర్గము. సింసుపా వృక్షము పైన ఉన్న హనుమంతును చూచి సీతాదేవి తేరుకొని ఈయన రాముని గుణములను కీర్తించినాడు, అందువలన ఈయన రాముని పక్షము వాడయ్యుండవచ్చును అని అనుకొనుచు కొంత ఉపశమనము పొందెను. విభీషణు కుమార్తెయగు త్రిజట స్వప్న వృత్తాంతము వినిన రాక్షస స్త్రీలు రాముడు లంకపై దండెత్తి తమను చంపునేమో అని భీతిల్లి సీత ఆదరాభిమానము పొందుటకై ఆమెను శరణుజొచ్చిరి. పిదప వారు నిద్రలో మునిగిరి. ఈ అవకాశమును జూచుకొని హనుమంతుడు చెట్టుపై నుండి క్రిందకు దిగి సీతాదేవితో అంజలి ఘటిస్తూ ఇలా పలికెను. పద్మపత్రముల నుండి సంతధారగా ఉదకము స్రవించునట్లు ఓ తల్లి, నీ నేత్రముల నుండి దుఃఖాశ్రువులు కలుగుటకు కారణమేమి? నీవు ఎవరవు? దివ్య భామినివా, నాగకన్యవా, యక్ష తరుణివా, రాక్షస స్త్రీవా? నీవు ఒక దేవతా స్త్రీ వలె కనపట్టుచున్నావు. నీవు ఎవరు? భూమిపైకి చేరిన రోహిణివా, అరుంధతివా? ఎందుకు దుఃఖించుచున్నావు? నీ తండ్రి, నీ సోదరులు, నీ భర్త ఎవరు అని హనుమంతుడు సీతాదేవిని అడిగెను. తను సీతాదేవియే అని హనుమంతుడు అనుకొన్నను. అవునా కాదా అని ఆ తల్లినే మరొక్క మారు అడిగెను. నీ రాజచిహ్నముల కారణముగా నీ ఒక రాజకన్యవనియు పట్టపు రాణివనియు నేను తలంతును. రావణునిచే దండకారణ్యము నుండి బలవంతముగా అపహరింపబడి తీసుకొని రాబడిన సీతాదేవివే అయినచో నీకు శుభమగును. తల్లి, నువ్వెవరవో తెలుపుము.
నీ తాపస వేషమును బట్టి నీ లోకోత్తర రూపమును జూచి నీవు శ్రీరాముని పట్టమహిషివే అని నా విశ్వాసము. తల్లి, నీవు ఎవరవు అని హనుమంతుడు నమస్కరించినవాడే సీతాదేవిని అడిగాను. సీతాదేవి రామ సంకీర్తనమునకు హర్షితమయ్యను. ఈ వానరుడే రామ సంకీర్తనము చేసెనుగాన ఈయనతో నేను నా విషయము చెప్పవచ్చును అని తను భూమండలమున గల మహారాజులలో దశరథుడు ప్రముఖుడు. నేను అతని కోడలిని. విదేహ ప్రభువైన జనకరాజు పుత్రికను. ధీమంతుడైన శ్రీరామునకు భార్యను. నేను సీతను అని పలికెను. నేను అయోధ్యలో 12 సంవత్సరములు గడిపి తిని అనేక భోగములు అనుభవించి తిని శ్రీరామునకు యువరాజ పట్టాభిషేక సమయమున తన పినతల్లి కైకేయి శ్రీరామునకు పట్టాభిషేకము జరగకూడదు, అట్లు జరిగినచో నా జీవితాంతము అన్నపానాదులు లేక ప్రాణాన్ని త్యజించుతును అని పలికినప్పుడు వృద్ధుడైన ఆ రాజు జ్యేష్ఠపుత్రుడైన శ్రీరాముని భరతునికై రాజ్యమును యాచించెను. పట్టాభిషేకము కంటే తండ్రి ఆజ్ఞనే గొప్పదిగా భావించిన శ్రీరాముడు అందులకు అంగీకరించెను. శ్రీరాముడు ఆడిన మాట తప్పడు, సత్య పరాక్రముడు. దానమిచ్చుటయే గాని ప్రతిగ్రహింపడు, అప్రియముగా మాట్లాడడు. మిక్కిలి వాసిగాంచిన ఈ శ్రీరాముడు అమూల్యములైన పట్టు వస్త్రములను ఆభరణములను విసర్జించి వల్కాధారి అయి రాజ్యమును త్యజించి అడవులకు బయలుదేరుతూ నన్ను తన తల్లి కడ ఉండమని ఆదేశించెను. శ్రీరాముని సహచర్యము లేని నేను స్వర్గము కూడా నరకముగానే భావించెదను. అందువలన వనవాసమునకు ఆయన కంటే ముందుగానే బయలుదేరితిని. తన తమ్ముడు లక్ష్మణుడు కూడా నార చీరలు ధరించి అన్నగారి సేవలకై సన్నద్ధుడయ్యెను.
మహారాజు గారి ఆదేశమును తలదాల్చి దండకారణ్యమున ప్రవేశించితిమి. దుష్ట రాక్షసుడైన రావణుడు రామలక్ష్మణులు లేని సమయమున నన్ను అపహరించి ఇచ్చటకు తీసుకువచ్చెను. నాకు రావణుడు 12 నెలల సమయము ఇచ్చినవి. 12 నెలల సమయము ఇచ్చెను. ఈ గడువులోగా తనను చేరనిచో నన్ను చంపెదనని చెప్పెను. 10 మాసములు పూర్తి అయినవి. ఇంకా 2 మాసములలో నేను ప్రాణత్యాగము చేసేదను అని దుఃఖ పరంపరతో సీతాదేవి పలికెను. ఆ మాటలు విన్న వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు ఆమెను వాదార్చుచు, తల్లి జానకీదేవి, నేను శ్రీరాముని దూతను. ఆ స్వామి సందేశముతో నీ కడకు వచ్చి తిని. శ్రీరాముడు క్షేమముగా ఉన్నాడు. నీ క్షేమ సమాచారములు తెలుసుకొనగోరుచున్నాడు. లక్ష్మణుడు కూడా నీకు ప్రణతులర్పించినాడు. ఈ విధముగా హనుమంతుడు పలికిన పిమ్మట ఆ ఇరువరి సోదరుల కుశల వార్తను విని సీతాదేవి మిక్కిలి ఆనందపడెను. తరువాత హనుమంతునితో ఇటుల పలికెను. మానవుడు బ్రతికి ఉన్నచో 100 సంవత్సరములకైనను ఆనందము పొందగలుడు అనే లోకోక్తి నిజమని తలుచుచున్నాను. నా ఈ దుఃఖమునకు అంతే లేదా అని అనుకొనుచుండగా శ్రీరామలక్ష్మణుల కుశల వార్త నన్ను బ్రతికించినది. మరల తనను సమీపించిన హనుమంతుడు రావణుడేమో అని శంకించి, నీవు వానర రూపములో ఉన్న మాయావివైన రావణుడువు కాదు కదా అని అనెను. ఓ కపివరా, నీవు నిజముగా రావణుడు కాకపోయినా రాముని దూతవై ఇచ్చటికి వచ్చినసో నీకు శుభమగుగాక. ఓ కపివరా, ఇంకా రాముని గురించి విషయములు తెలుపుము అని సీతాదేవి పలుకగా, అమ్మా, నేను శ్రీరాముని దూతనే, రావణుడును కాదు. శ్రీరాముడు తేజస్సు గలవాడు. ఆహ్లాదమును గూర్చుటలో చంద్రుడు, లోకాధిపత్యమున కుబేరుడు, సర్వలోక విఖ్యాతుడైన మహావిష్ణువు, మాట్లాడుటలో సాక్షాత్తు బృహస్పతి
మధురాకృతిలో మన్మధుడు, సర్వలోక శ్రేష్ఠుడు, మహారథుడు. ఆ మహాత్ముడైన శ్రీరాముని బాహుఛాయలోనే ఈ లోకము మనుగడ సాగిస్తున్నది. నిన్ను పంచవటి నుండి ఎత్తుకువచ్చిన రావణుడిని శ్రీరాముడు యుద్ధమున తన బాణములను రోషావేశముతో ప్రయోగించి ఈ రావణుని వధించెను. నేను ఆ స్వామి పంపగా వచ్చిన దూతను. నీ ఎడబాటు కారణముగా ఆ శ్రీరాముడు దుఃఖార్తుడై ఉన్నాడు. సుమిత్రానందనుడు, మహాబాహువైన లక్ష్మణుడు నీ క్షేమ సమాచారములడిగి అభివాదమునర్చెను. ఓ దేవి, సుగ్రీవుడను వానరుడు, శ్రీరాముని మిత్రుడు, నిన్ను క్షేమములడిసెను. మహా తేజస్శాలియగు రామలక్ష్మణులను మహావానర సైన్యముతో కూడిన సుగ్రీవుని త్వరలోనే నీవు చూడగలవు. ఆ సుగ్రీవునకు మంత్రిని, వానరుడను. నా పేరు హనుమంతుడు. ఈ మహాసముద్రము దాటి ఈ లంకానగరమును ప్రవేశించి దుర్మార్గుడైన ఆ రావణుని శిరస్సుపై పాదము మోపి అతని కీర్తి ప్రతిష్టలను మంటగలిపి నీ దర్శనమునకై ఇచటికి ఏతించి తిని. నేను రావణుడును కాను. నీ సందేహము వీడుము తల్లి, నా మాటలను విశ్వసింపుము అని హనుమంతుడు సీతాదేవి సందేహములను తీర్చెను. సీతాదేవి వానర శ్రేష్ఠుడైన హనుమంతుని ద్వారా ఆ రాముని విశేషములు తెలుసుకొని శ్రీరామునితో పరిచయం ఎట్లు ఏర్పడినది, లక్ష్మణుని నీవి ఎలా ఎరుగుదవు, నర వానరుల సమాగమము జరిగిన తీరేమి పూర్తిగా వివరింపుము. వాటిని వినుట వలన నా శోకము తొలిగెను అని సీతాదేవి మరల వాయుసుతుడైన హనుమంతుడిని అడిగెను. తరువాతి శ్లోకాలు రేపు విందాం. జై శ్రీరామ్.